సభా సరస్వతికి నమస్కారం. గురుగారికి అభయానంద సరస్వతి స్వామి వారికి ప్రణామములు. అన్నమాచార్య వారు వెంకటేశ్వరుడు రెండు ఒకటే. ఒక ఆయన శబ్దబ్రహ్మము, ఇంకో ఆయన పరబ్రహ్మము. ఈయన శబ్దరూపంగా మనకు వాగ్గేయకారుడుగా కనిపించారు, ఆయన పరబ్రహ్మం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఎందుకు లేరు? పరబ్రహ్మం కన్నా వేరేది ఉంటుంది కదా. వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. హనుమాచార్యులకు వందనం. శ్రీమద్వదీయ చరితామృత మన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః. త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళ్లపాక గురుదేవ నమస్తుతే. సంక్షిప్తంగా ఓ అన్నమయ్య వారు, నీ చరిత్ర అమృతము. నీ చరిత్రామృతాన్ని త్రాగినా కూడా మనుషులు ఎవరు పూర్తిగా తృప్తి చెందలేరు. మీరు వెంకటాచలపతి భక్తి సారమే. మీరు వెంకటేశ్వరునిపై భక్తికి తమరు పరాకాష్ట. ఓ తాళపాక గురుదేవ, మీకు పునః పునః నమస్కారము. ఏడుకొండలవాడా, ఒక్కసారి చెప్పండి. ఆ ఏడుకొండలవాడిని అన్నమయ్య నోటితో మనం సంకీర్తన చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అవరోహణ క్రమం. అంటే మీద నుంచి కిందకి దిగుతాం. అంటే పరమాత్మని తెలుసుకున్న తత్వం దగ్గర నుంచి జీవతత్వానికి దింపే శైలిలో ఈ కీర్తనలు పేర్చబడి ఉన్నాయి. దేహి నిత్యుడు దేహముల నిత్యాలు. దేహి అంటే పరమాత్మ, సాక్షాత్ పరబ్రహ్మము. దేహము అనిత్యం, నిన్న చూసుకున్నాం. ఈహల నా మనసా ఇది మరువకుమి. ఎవరు చెప్పారు ఈ విషయం? మనసు చెప్పాలి. గుదిపాత చీర మాని కొత్త చీర కట్టినట్టు, ముది మేను మాని దేహి ముగి కొత్త మేను మోచు. అదన చంపగలేవు ఆయుధములీతని, కదిసి అగ్నియు నీరు గాలి చంపగలేవు. ఈతడు నరుకువడడు ఈతడగ్ని కాలడు, ఈతడు నీట మునగడు ఈతడు గాలిబోడు. చేతనుడై సర్వగతుండవు చెలియించడేమిటిని నకించిన నిషత్. చెలియించడేమిటిని ఈతల నాతని ఈతడిరవుగలడు. చేరి కానరానివాడు చింతించరానివాడు, భారపు వికారాల పాసిన వాడితడు. అర్థమైంది కదా? డైరెక్ట్ భగవద్గీత అన్నమాట. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పవకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న జాయతే మ్రియతే వాక్
చదండి న జాయతే వేతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వాన భూయః అజః నిత్యః శాశ్వతః పురాణః న హన్యతే హన్యమానే శరీరే సారము తెలియుటయే సత్యము జ్ఞానము. సారం ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇంతకన్నా ఇంకేం ఉపనిషత్తు ఇంకేముందండి? అయిపోయింది. రెండోదండి అని ఆనతిచ్చ కృష్ణుడర్జునునితో విని అతని భజించు వివేకమా. ఎవరు భజించాలి? వివేకం భజించాలి. వివేకమా భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల తీమసాన మోచేటి దేవుడ నేను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. కామించి సస్యములు కలిగిల్చి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పూష్ణామి చౌషధీం సర్వా సోమో భూత్వా రసాత్మకః. దీపనగ్నినై సర్వదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఏ పుననిందరిలోని హృదయములోన నుండు దీపింతు తలపు మరపై దేవుడ నేను. మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైస్య సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచ. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరుగదగిన ఆ దేవుడను. శ్రీదేవితో కూడా అంటే ప్రత్యేక బ్రహ్మంతో కూడా శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావింప నేను. మూడో కీర్తన. అవరోహణంలో కిందకి వెళ్ళాలిగా, మనం జీవుడు అవ్వాలి కదా. ఇటువంటి అంతర్యామి ఎక్కడున్నాడండి? విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ. సర్వపరిపూర్ణునకు సంచారమిక నేడ. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. నిర్వాణమూర్తికి నిలయమిక నేడ. ఉర్వీధరునకు కాలు నన్నొక చోటేడ. ఎక్కడున్నారండి బ్రహ్మము? అంతర్బహిచ్చ తత్సరం. ఎప్పుడు అంతర్బహిచ్చ? బాడీ అనుకుంటే అంతర్బహిచ్చ. ఆకాశం లోపల ఉందా బయట ఉందా? ఆకాశం లోపల బయట అంతా ఉంది. అంతర్బహిచ్చ అనేది దేహభావం ఉంటే, అది లేకపోతే ఏది లేదు. నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ. మళ్ళీ మా మాండవిక్య పరిషత్తు ఏదైతే ఆది లేదో అది అంతం లేదో మధ్య కూడా లేదు అని చెప్తున్నారు కదా. అనన్న సహస్రునకు అవలివలేడ. మౌని హృదయస్తునకు మాటేడ పలుకేడ. జ్ఞానస్వరూపునకు కాన విననేడ. అప్రాప్యో మనసా సహా యతో వాచో నివర్తంతే. పరమయోగీంద్రునకు పరులేడ తానేడ. నోట్ రియాలిటీ. దురిత దూరునకు సంస్తుతి నిందలేడ. ఆయనకి పూజ చేయడం ఎందుకు? ఆయన పూజకి దూరంగా ఉంటాడు ఆయన. అయిపోయింది. నెక్స్ట్ తిరువెంకటాసనం వచ్చేది వదిలేస్తున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ పరతత్వమే అది. ఎలా తెలుసుకుంటాం? ఇతరులకు నేను నెరుగా తరమా. ఇతరులకు నేను నెరుగా తరమా. ఎవరు ఇతరులు? ఇతరంగా చూసేవాడు ఇతరుడు. తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జగ్రతి తదితర ఇతరం శృణోతి తదితరం.
ఇతరుడుగా చూస్తే ద్వైత భావంలో ఉన్నవాడికి తెలుస్తాడా అంటున్నారు ఆయన. ఇతరులకు నిను నెరుగ తరమా సతత సత్యౌరతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఎదురమణ. ఎలా ఉండాలంటే క్వాలిటీస్: నారీ కటాక్ష పటు నారాచ భయరహిత సురులెరుగుదురు నిన్ను చూచేటి చూపు. ఆడవాళ్ళ వాడి చూపులకు లొంగకుండా ఉన్నవాడు నిన్ను తెలుసుకోగలడు. ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులకు ధీరు లెరుగుదురు నీ దివ్య విగ్రహము. ఘోరమైనటువంటి సంసార సంకులంతో బంధింపబడని వాడెవడున్నాడో వాడే తెలుసుకోగలరు. రాగభోగ విదూర రంజితాత్ములు మహాయోగులెరుగుదురు నిన్ను ప్రణుతించు విధము. ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహాయోగులెరుగుదురు నీ ఉండేటి ఉనికి. ఎక్కడున్నాడు ఎవడు తెలుస్తాడు? ఎక్కడున్నాడని ఎక్కడ వెతుకుతాడు? ఎక్కడున్నాడేట్రా కలడందరూ కలడ దీనుడేటే కలడందరూ పరమయోగి. కలడు కలండనడి వాడు కలడో లేడో అన్నాడు ఆయన. అరే లేకపోవడం ఏంట్రా బాబు, ఎక్కడ చూసినా ఇక్కడే ఉన్నాడు అన్నాడు ఈయన. అంటే ఒక్కటే పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు. ఆయన పలుకు ఏమై ఉంటుందండి? వేదాంతం. పరగు నిత్యానంద పరిపూర్ణ మానసాస్థిరులేరు. పరిపూర్ణమైన నిత్య ఆనందం మానస స్థిరత్వం ఉన్న వాళ్ళకు నిన్ను తెలుసుకుంటారు. ఇతరులు తెలియలేరు. ద్వైతంలో నువ్వు తెలియవు. తెలిస్తే ఏమిటి లాభం? తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ఒక్కటే మార్గం, మోక్షం ఒక్కటే కాదు పురుషార్థం. మిగతా మూడు ప్రేయస్సు శ్రేయస్సు అదొక్కటే. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఎందుకు? కలవంటిది బ్రతుకు ఘనునికి నీ స్వప్నవత్ మండుక్యం. అనయము సుఖమేడ అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. దేహభావం లేనివాడికి సుఖమేమిటి దుఃఖమేమిటి? రాగద్వేషాలకి సుఖ దుఃఖాలకి ద్వంద్వాలకి అతీతమైనదిగా నిలిచి ఉన్నవారు. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలము వల్లని యోగికి నీ. ఫలమే నాకు వద్దు మోర్రన్నాడు. పాపమేడు పుణ్యమేటి వాడికి? పాప ధర్మాధర్మముల కన్నా వేరేంది నాకు చెప్పవయ్యా మహానుభావ అని అడిగాడు కదా గురుగారు. చెప్పారు మాకు. తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన జీవునికి. తినకుండా ఉన్నవాడికి విషమామృతం ఏమిటండి? పగవారనగానేరి బంధులనగానేరి. అహమ్మత్వం లేనివాడికి నా వాళ్ళని ఎక్కడున్నాడు? వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాన్ వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. ఆత్మభావంలో ఉన్న వాళ్ళకి కర్మలకి సంబంధం లేదు కదా. శ్రీ వెంకటేశ్వరుడు సరదా ఎక్కడున్నాడు? చిత్తములో అంగుష్టమాత్ర పురుష. అక్కడ చూసుకో. ఈయలేది ఆలేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. సరే,
తెలిస్తే మోక్షం, తెలియకుంటే బంధం. మరి ఎప్పుడు చేద్దాం? 70 దాటనివ్వండి, 80 దాటనివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. ఆలోచిస్తే ఆత్మజ్ఞానం పొందేసి డైరెక్ట్గా మోక్షం అని చెప్పినట్టుగా అధ్యయన భారతిలో జాయిన్ అయిపోయి ఒక 5 క్లాసులు అటెండ్ అయిపోయి పొందేద్దామని అనుకోవచ్చు. కుదరదు బ్రదర్ అంటున్నాడు. కడలుడిపి నీరాడగా తలచు ఆరలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది. సముద్రం ఎప్పుడు ఆగుతుందయ్యా? స్నానం ఎప్పుడు చేస్తావయ్యా? స్నానం చేయాలంటే సముద్ర కెరటాలు ఆగవు. శంకరుల మాట, సంసారే సముద్రే శాంత కల్లోలే స్నాతుమిచ్చతి మూఢతి. సముద్రంలో కెరటాలు లాగాక స్నానం చేద్దాం అనుకున్నారయ్యా మహానుభావారా ఉందయ్యా, బుద్ధి లేనివాడా అన్నారు శంకరుడు. సంసారే శాంత కల్లోలే స్నాతుమిచ్చ జ్ఞానమిచ్చతి దుర్మతి. సంసారంలో కలోల లాగిన తరువాత జ్ఞానాన్ని పొందుతానండి అంది కమలమ్మ. కుదరదమ్మా, సంసారంలో ఉంటూనే ఉండాలి. రామబ్రహ్మం గారు మీ పక్కన ఉండండి, ఆయన రాముడు బ్రహ్మము, మీరు మీ సంసారం నుంచి కొంచెం బయటికి రండి. ఇదే చెప్పు. ఓకే, బాగుంది. దాహమణగిన వెనుక తత్వమెరిగేదనన్న. దేహదాహం పోయిన తర్వాత తత్వం తెలుసుకుంటానంటే దాహమేలనగు తత్వమే మెరుగు. ఎందుకు? దేహంబుగల అన్ని దినములకును. దేహం అంటే బాడీ అని కాదు, దేహభావం. తూర్ణం వినిర్గమ్యతాం నిజ గృహాత్. ఇంటి నుంచి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ రైట్ నౌ అంటే వెళ్ళిపోమని కాదు, దేహభావాన్ని వదలవయ్యా. నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. అంతే కదా. దాహమణగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేలనగు తత్వమే మెరుగు. దేహంబుగల అన్ని దినములకును పదార్థ మోహమే లుడుగు. పదార్థాల మీద దేహభావం ఉన్నంత వరకు వస్తువులు, పదార్థం అంటే వస్తువు, ఆ వస్తువులు అంటే ఆబ్జెక్ట్స్ మీద మోహం ఎలా పోతుంది? సరేనండి, నాకు నెక్స్ట్ ఎప్పుడు నాకు మోక్షం వస్తుందో చెప్పండి అన్నాడు. ఒక ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు తా మొదలేల మరచు. ఏం చేయాలి? అందముగా తిరువేంకటాద్రి సుమన్ననల కందు వెరిగిన మేలు కలనైన లేదు. కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది. సో డోంట్ వెయిట్ ఫర్ any occasion to become Atmajnani. Time and tide wait for no man. So start right now. Maybe 20s, maybe 30s. There are youngsters here. All of you start right now. As he said, we started this journey in around 1991. So far we could put a few steps. That is only a few steps because miles to go and miles to go. Before we sleep. Yes. Sare. ఎలా స్టార్ట్ చేయాలి? తందనానాహి తందనానా పురే తందనానా భడా తందనానా భడా తందనానా భడా తందనానా భడా తందనాన. ఏమిటండి జ్ఞానం? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కందువగు హీనాధికములు ఇందు లేవు, ఇందులో జంతుకులమంతా ఒకటే. సర్వప్రాణి ఒకటే ఒకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే.
పరగ దుర్గంధముల పైవాయు ఒకటే, వరుస పరిమళముల పైన వాయు ఒక్కటే, కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పొడమి సునకము మీద పొరయు ఎండొకటే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపకే చ పండితాః సమదర్శినః. నెక్స్ట్, అప్పుడు సర్వసమత్వం కావాలి. సమత్వం యోగ ఉచ్యతే. ఏ కులజుడేమి ఎవడైననేమి, వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్? ఆతడనాతడే హరినెరిగిన వాడు. ఇక్కడ హరి శబ్దానికి వెంకటేశ్వర శబ్దానికి పరబ్రహ్మం అనే అర్థం. పరగిన సత్య సంపన్నుడైన వాడు, పరనింద చేయ తత్పరుడు కాని. కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్తున్నారు. పరనింద చేయ తత్పరుడు కానివాడు, అరుదైన భూతద నిధియగువాడు, పరులు తానే అని భావించువాడు. నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడు, ధర్మ తత్పరత బుద్ధి తగిలిన వాడు, కర్మ మార్గములు తడవని. అకర్మి కర్మలోంచి దూరంగా వచ్చిన వాడే పొందుతాడు. మర్మమై హరిభక్తి మరవని వాడు, జగతిపై హితముగా చరించువాడు, పగలేక మతిలోన బ్రతికినవాడు, తెగి సకలము ఆండిటి తెంపుకొని తెగి సకలము ఆత్మ తెలిసిన వాడు, తగిలి వెంకటేశు దాసుడైన వాడు. అటువంటి వాడే ఎలాంటి వాడైనా నన్ను తెలుసుకోవచ్చు. సమత్వం యోగ ఉచ్యతే అనేదాన్ని. సరే, ద్వంద్వాత స్థితిని చెప్తున్నారు. కడుపెంత తా కొడుచు కుడుపెంత, దీనికై పడని పాట్ల నెల్ల బడి పొరలన్నేలా. ఎందుకురా నీకు ఆరాటం? కడుపెంత తా కుడుచు కుడుపెంత, దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరలనేలా. పరుల మనసులకు ఆపదలు కలుగగజేయ, పరితాపకరమైన బ్రతుకేలా. సొరిది ఇతరుల మేలు చూచి సైపగలేక, తిరుగుచుండే కష్టదేహమది ఎలా. ద్వంద్వాతీతంగా ఉండమని చెప్తారు. నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, నీకు 2 కళ్ళు పోవాలి అనేటటువంటి తత్వం. ఎదిరికెప్పుడు చేయు హితమెల్లెత్తనదనుచు, చదివి చెప్పని ఎట్టి చదువేల. ఎందుకురా నీ చదువు కాల్చను? ఎదిరికెప్పుడు చేయు హితమెల్లెత్తనదనుచు, చదివి చెప్పని ఎట్టి చదువేల. పొదిగొన్న ఆశలో భుంగుడై సతతంబు సదమదంబై, వడయు చదువులను తనకేల. ఆశలతో మునిగిపోయాడు. రోజు అర్జున్ భారత క్లాసులు వినేస్తున్నాడు. ఏమిటి ప్రయోజనం? సతమతం అయిపోతున్నాడు ఆశలతోనే. చదువు మాత్రం చదివేస్తున్నాడు. ఏం ప్రయోజనం లేదు. శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక, జీవన భ్రాంతి పడు సిరులేల. దేవోత్తముని ఆత్మ తెలియనొల్లక, దేవోత్తముడే ఆత్మ అని తెలుసుకోలేక, పెక్కుత్రోవలేగిన దేహి దొరతనం వేరా. నేను ప్రొఫెసర్ అండి, నేను డైరెక్టర్ అండి, నేను ఇదండి, నేను అదండి, నేను హీరో అండి. ఎందుకు ఆ దొరతనం? దేవోత్తముని ఆత్మ తెలియనివాడు. కడుపెంత కొడుచు కుడుపెంత, దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరల నేల. ఇదం శరీరం కర్మ సంచితం. అంటే శరీరం వచ్చింది కదండి, దేహభావం ఉందంటే ఎందుకు వచ్చిందిరా అని అడిగాడు. దిగుతున్నాడు కదా, మరి జీవుడు అవుతున్నాడు. ఇదం ఇట్స్ బ్యూటిఫుల్ స్లో.
వాడల వాడల వెంట వాడేవో నీడలుండి చీరలమే నేత బేహారి నేత బేహారి. వాడల వాడల చీరలు అమ్ముతాట ఆయన. ఏమిటా చీరలు? చీరలంటే దేహాలు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవని గృహ్ణాతి నరో అపరాణి. ప్లూరల్, ఎన్నో పొందుతాడు దేహాలు. పంచభూతముల నెడి పలువన్నెనూలు చెంచలపు గంజితో సరిచేసి సరినేసి. చాంచల్యాన్ని గుణాలకి అద్దాడు. అద్దితే అది సాఫ్ట్ అయి గట్టిగా అయింది, నేయడానికి తెగిపోకుండాను. సరిచేసి సరిచేయడం అంటే వాడు నూలుని ముందు తెగిపోకుండా ఉండడానికి ట్రీట్ చేస్తారు పటుత్వం కోసం. దాన్ని మళ్ళీ నేస్తారు. కొంచెపు కండెల నూలి గుణముల నేసి. గుణాలు చిన్న చిన్నవి తీసుకుని సత్వగుణం రజోగుణం అక్కడక్కడ వేస్తాం. మంచి మంచి చీరలమే మరుబేహారి. ఏమిటో మంచి చీర? ఏదో చూడండి శారదకి ఎంత మంచి శరీరం ఇచ్చాడో. ఆ చీర ఆయన ఇచ్చిందే. అలా అనమాట. ఎవరు దీనికి సహాయం చేస్తున్నారు ఈ చీరలు తయారు చేయడానికి? మటుమాయముల తన మగువ పసిడి నీరు. అమ్మవారు చిటిపొటియలు కల చిందించగా చిలికించగా కుటిలంపు చేతలు కుచ్చులుగా కట్టి. మరి చీరక కుచ్చులు ఉండాలిగా. మీరు చేసిన కుటిల పనులు కుచ్చులుగా కట్టి. పటవాళి చీరలమే పలుబేహారి. పటవాళి అంటే చెక్కడ్ డిజైన్స్. అంతా చెక్కింగే కదా, అంతా మనకు క్రాస్ అయ్యే కదండి. ఒకటి ఇలా ఉంటే ఒకటి ఇలా ఉంటుంది. అలాంటి చెక్కడ్ డిజైన్స్ ఉన్నటువంటి బాడీ. ఓసారి ఆరోగ్యం, ఓసారి అనారోగ్యం, ఓసారి సంతోషం, ఓసారి ఓ కంట మంట, ఇంకో కంట హర్షం. ఎక్కడ అమ్ముతున్నాడు చీరలు? మచ్చిక జీవుల వెంట మైల సంతలలోన. మైల అంటే ఏమిటండి? అలా వాళ్ళకి మైలండి ఆరోగ్యం. బయలు మైల. బయలు బయట అంటే వ్యక్తంగా బయట ప్రపంచంలో. మైల అనేది వాడు బయటగా ఉంచాలి, వాళ్ళని దూరంగా ఉంచాలి అని చెప్పడం. మనం వాడికన్నా బయటగా ఉండడానికి మైల అంటాం. మైల సంతలలోన. ఎలా ఏ డబ్బు ఇచ్చుకోనాలి? క్రెడిట్ కార్డు పట్టుకెళ్తే పుచ్చుకుంటారా? పుచ్చుకోరు. రూపాయలు పుచ్చుకోరు. వెచ్చపు కర్మధనము విలువ చేసి. నీ కర్మ అనే ట్రాన్సాక్షన్కి ఇక్కడ కరెన్సీ ఏమిటయ్యా? నీ కర్మయే కర్మ. పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకోల దూరి తన ఇష్టం ప్రకారం ఇస్తాడు. నీకు ఏది కావాలంటే ఇచ్చాడు. కర్మ మనదే. బ్యాంకు లాకర్ ఓపెన్ చేయాలంటే ఆయన టైంలో రమ్మంటాడు. మనం ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళి తీసుకోవడానికి ఉండదు. నా డబ్బే కదా, నా లాకరే కదా, తీసుకుంటాను. నాన్న ఇప్పుడు కాదు రా, ఇవాళ ఆదివారం కుదరదు, 9 అయిపోయింది సార్, క్లోజ్ అయిపోయింది అంటాడు. ఇచ్చకొలదుల అమ్మే ఇంటి బేహారి. ఎక్కడున్నాడండి ఈ ఇంటి బేహారి? వాడలవాడ పరీక్షలో కనుక. సరే, వైరాగ్యం నెమ్మదిగా కలగాలి కదా. ఎంతకాలము కదా ఈ దేహధారణము అంటే ఏమిటంటే ప్రసాద్ గారు ఎప్పుడు చచ్చిపోతానని అర్థం కాదు. దేహాలు మళ్ళీ మళ్ళీ రావడం ఎన్నిసార్లు కదా అంటున్నారు. ఎంతకాలం రిపిటేటివ్ బర్త్స్, పునరపి జననం ఎన్ని మార్లో కదా. ఎంతకాలము కదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కు అడవలసే. ఎందుకు వచ్చింది దేహం? వడిగొన్న మోహంబు వలన తగులై కదా కడలేని గర్భనరకములీద వలసే. నడిమి సుఖముల చేత ననుపు సేయగ కదా. ననుపు చేయడం అంటే బుజ్జగించి పాలించి పోషించడం సుఖాలు. అలా చేయడం వలన తొడరి మళ్ళీ అగైన్ అండ్ అగైన్ హేయపు దిడ్డి తోలు తిత్తి దూరాడవలసే. హేయమైనటువంటి తోలు తిత్తిలో మళ్ళీ మళ్ళీ దూరవలసి వచ్చింది కదా. ఎందుకు? నడిమి సుఖముల చేత ననుపు సేయగ కదా. పాపపుంజములచే పట్టు అడగా కదా. ఆపదల తోడి దేహము మోవలసే.
చూపులకు లోనైన చూపులకు లోనైన సుఖము అంటే అంత సుఖ కానక కదా, చూపులకు లోనైన సుఖము కానక కదా, దీపన భ్రాంతి చే తిరుగాడవలసే. దీపన భ్రాంతి అంటే దీపపు పురుగు ఏం చేస్తుందంటే ఆ దీపన కాంతి నిజం అనుకుని అక్కడికి వెళ్ళి మరణిస్తుంది. ఈ సుఖాలు ఎంతో అత్యంతమైనవి, చాలా బాగున్నాయని చెప్పి బయటికి పరిగెట్టి జీవుడు మళ్ళీ జన్మాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, లోపల ఉన్న దీపాన్ని చూడలేకపోతున్నాడు. హితుడైన తిరువెంకటేశు కొలువక కదా, ఆత్మతత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల కదా ప్రతిలేని నరక కూపమున పడవలసే, అతని కరుణారసం బబ్బకుండగ. ఏమిటో నీకు విద్య పొద్దుగా అబ్బలేదు, అబ్బకుండగ అంట. అబ్బడం అనేది ఎంత మంచి తెలుగు మాట. అతని కరుణారసం బబ్బకుండగ కదా, బతిమాలి నలుగడల పరాడవల. ఆయన కరుణ ఉంటే ఇంకొకళ్ళ కరుణ నాకెందుకండి? ఆ గుమ్మం ముందు ఈ గుమ్మం ముందు నువ్వు అడుకోవాల్సిన బాధ, ఇది ఇస్తావా అది ఇస్తావా, ఈ బిరుదు ఇస్తావా, ఆ శాలువ ఇస్తావా, ఈ పదవి ఇస్తావా అని వేడుకోవడం ఎందుకు? వెంకటేశ్వరుని వేడుకోవచ్చు కదా. సరే, 12వ కీర్తన ఆత్మానాత్మ వివేకం నిర్వేదం. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది. చూపులతో చూసేది కాదు అది. అపశ్యతి సపశ్యతి. ఎవడైతే నిజంగా చూస్తాడో ఈ విధంగా వాడే చూస్తున్నవాడు. అది కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము. క్వశ్చన్ మార్క్. ఇప్పుడే చెప్పారు నజైతే మ్రైతే గజాతితో, మళ్ళీ పుట్టుటయు నిజమని నేను రాస్తారు. నిజమా? ఆలోచించు. ఎవడి పుడుతున్నది? పుట్టేది ఎలాగపోతుంది. పోవుటయు నిజము జతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అది కాదు కదా, నువ్వు ఆర్ నాట్ పుట్టేవాడివి కాదు, పోయేవాడివి కాదు. నట్ట నడిమి పని నాటకము. రోల్ ప్లే. ఆల్ దిస్ ఇస్ రోల్ ప్లే. ఈరోజు అర్జున్ భారతి, ఈరోజు నాగరాజు శంకర్, ఈరోజు గురువు గారు, ఈరోజు మరో శర్మ రోల్ ప్లే చేస్తున్నాం. ఈ రోల్ ప్లే కోసం ఏంటి? వాట్ ఇస్ దట్? కట్టకడపటిది కైవల్యము. మరి ప్రపంచము ఎట్ట ఎదుట కలది ప్రపంచము. ఎక్స్పీరియన్షియల్లీ ప్రజెంట్, బట్ కట్టకడపటిది పారమార్థికం. కై కుడి చేదన్నము కోక చుట్టేడు. చూడండి ఎంత కలర్ఫుల్ డ్రెస్ వేస్తున్నాం. ఎందుకు? నడమంత్రపు పని నాటకము ఒడి కట్టుకొని ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము. తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము. 13వ సంకీర్తన. వివేక వైరాగ్యాలు కలగాలి. కలిగితే అప్పుడు ఆత్మచింతన వస్తుంది. ఆ వివేక వైరాగ్యాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. కడు నడుసు చొరనేల కాళ్ళు కడుగనేల, అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల అనే నానుడిని వాడుకున్నారు. కడు నడుసు చొరనేల కాళ్ళు కడుగనేల, కడలేని జన్మసాగర మీద నేల. ఎందుకయ్యా బురదలో కాళ్ళు పెడతావు, మళ్ళీ కడుక్కుంటుంటావు, ఎన్నాళ్ళు ఈ పని చేస్తావు? దురితంబులకు నెల్ల తొడవు మమకారంబు. పాపాలన్నిటికీ మమకారణమే కారణం. అరిది మమతలకు తొడవడి ఆశలు. దీనికి అది భూషణం. అంటే జయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమోహః, సమోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశః బుద్ధినాశః, బుద్ధినాశో దుంపనాశనం ప్రణశ్యతి. దాని పేరు దుంపనాశనం అంటారు. దురితంబులకు నెల్ల తొడవు మమకారంబు, అరిది మమతలకు తొడవడి ఆశలు. పాపాలకి
మమకారాలకి భూషణం ఆశ. గురుతైన ఆశలకు కోరికలు జీవనము. వాంట్స్, నాకు ఇది కావాలి అది కావాలండి. ఎందుకు చేయండి కోరిక? పరగనిన్నిటికీ మనసు కారణము. అన్నిటికీ మనసే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నమాట నేను చక్కగా పెట్టాను. తుదలేని లంపటము దుఃఖహేతువు, దుఃఖముదుటైన తాపమునకు ఉండగా చోటు. లంపటం ఎప్పుడైందో దుఃఖం, దుఃఖం అంటే తాపం అక్కడ ఉంటుంది స్థిరంగాను. పదిల మగు తాపంబు ప్రాణ సంకటము, ఈ మదము పెంపునకు తన మనసు కారణము. అన్నిటికీ మనసే కారణం. వెలయు తన మనసునకు వెంకటేశ్వరుడు కర్త. మనస్థంగా ప్రకాశించుతుంది జడం, అది దానికి వెనకాల చిత్ప్రకాశం ఉంటేనే చిదాభాస కలుగుతుంది. బలిసి అతని తలచు పనికి తాకర్త. నీ పని ఏమిటయ్యా? అతన్ని తలుచుకో, నీతో పనులు కావు. తలచి బలిసి, ఆ బలసి అంటే బలంగా, అతని తలచు పనికి తాకర్త. తలకొన్న తలపులివి దైవమానుషములు, తలచి ఆత్మేశ్వరుని తలపంగవలదా. తలపంగవలదా అని ప్రశ్న మనమే పడేస్తారు. చూసుకోండి ఎలా చేస్తారు. 14వ శ్లోకం. ఎంతో డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు, ఇల్లు వాకళ్ళు, ప్యాలెస్ లాంటి ఇల్లు, అందమైన భార్య, శరీరం స్వరూపం, తథావా కడత్రం, యశశ్చారుచిత్రం, ధనం మేరుతుల్యం, ఎంత విభవము గలిగే అంతయును ఆపదని చింతించినది గదా చెడని జీవనము. చలము కోపంబు తను చంపేటి పగతులని తెలిసినది అది గదా తెలివి. తలకొన్న పరనింద తన పాలి మృత్యువని, తలకొన్న పరనింద తన పాలి మృత్యువని తొలగినది అది గదా తుదగన్న ఫలము. మెరయు విషయములే తన మెడనున్న ఊరులుగా. ఉరికంబం అంటాం కదా, దట్ హ్యాంగ్ చేసే రోప్. ఏమిటి? విషయాలేని రోప్స్ రా, ఆశాపాశాలు. ఈ పాశాలు వేపనమాట. ఎరిగినది ఎరిగినది అది గదా ఎరుక, పరివోని ఆశ తను పట్టుపెను భూతమని. నేను పట్టుకుని పీడించే పెద్ద భూతం ఉంటుందయ్యా, ఆ భూతం అనేది ఆశే భూతం. వెరచినది అది గదా విజ్ఞాన మహిమ, ఎనలేని తిరువెంకటేశుడే దైవమని వినగలిగినది గదా వినికి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము వినగలిగినది గదా వినికి. ఆ విధంగా వినేటటువంటి శ్రవణమే నిజమైనటువంటి శ్రవణం. అనయంబు అతని సేవానంద పరులై మనగలిగినది గదా మనుజులకు మనికి. అదే మనికి అంటే అదే జీవితం, అదే నిజమైన నడవడి, అదే నీ ప్రవర్తన. 15వ శ్లోకం. సరే, అధ్యయన భారతిలో చేర్చారు, మీరు వస్తున్నారు, గురువులు బాగా పెద్దవాడు నాకు చెప్తున్నారు. చదివితి తొల్లి కొంత కేసకేన కట. చదివేశారు, చదివేనింకా కొంత. బృహదారణ్యకం, అద్భుత ప్రకాశం మిగతా భాగం, మా చాందోక్యం మిగతా భాగం, మాండూక్యం అని చదువుతాను. చదివేనింకా కొంత ఎదిరి నన్నెరగను ఎంతైనా అయ్యో. ఇన్ని చదివాను కానీ అసలు తెలుసుకో. చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత ఎదిరి నన్నెరుగను ఎంతైనా అయ్యో. ఒరుల దూషింతుగాని ఒక మారైనా దురిత కర్మములను దూషింపను. నాలోనున్న చెడ్డ పనులను దూషించను. అలా వాడిలేటవాడి వీడిలేటవాడండి, ఆవిడలా తిరుగుతోందండి చెప్పుకుంటాం. పరుల నవ్వొదుగాని పలుయోని కూపముల నరకపు నామేను
నవ్వుకోను. ఈ శరీరం పలుయోని కోపముల నుంచి వచ్చినటువంటి బురద నుంచి వచ్చిన దీన్ని చూసి నవ్వు పుట్టదు, ఎదుటికుండా ఉన్న వాళ్ళని చూసి నవ్వులు వస్తున్నాయి. లోకుల కోపింతుగాని లోని కామాదుల నేటి కాకరి శత్రువుల మీద కడు కోపించ. కాకరి అంటే వెరీ పవర్ఫుల్. కాక అంటే వేడి తెలుసుకున్న కాకరి వెరీ పవర్ఫుల్. కోరికల మీద శత్రువుల మీద చేయను. అక్కడ బుద్ధులు చెప్పి అన్యుల బోధింతుగా, ఇలా ఉండాలిరా అలా ఉండాలిరా, ఆత్మ అంటే ఇదిరా అదిరా ఇదిరా అని చెప్పేస్తూ ఉంటాను. తేకువ నాలోని హరిని తెలుసుకోలేను. 2600 వీడియోలు పెట్టేశాం, ఆత్మని తెలుసుకోలేక ఏంటి ప్రయోజనం? ఇతరుల దుర్గుణములెంచి ఎంచి రోతుగాని మతిలోని ఆశలు మానలేను. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. చింతిస్తున్నాడు పాపం. ఎన్నడో విజ్ఞాన మీక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడో విజ్ఞానమిక నాకు పాసిన పాయవు బంధములు ఆశదేహం నన్నున్నాళ్ళు. పాసిన పాయవు బంధములు ఆశదేహమున్నన్నాళ్ళు. కోసిన తొలగవు కోరికలు గసిలి చిత్తము కలిగిన నాళ్ళు. ఒకటికొకటికి ఒడబడవు. ఉదంతో పొంతన లేదు. ఇవాళ అన్నట్టు రేపు ఉండను. రేపు అంటే మనసుకి మనస వాచ కర్మ 3 వేరుగా ఉంటాయి. ఉదంతో ఒకటి పొంతన లేదు. అక్కట శ్రీ వెంకటాధిపుడ సకలము నీవే శరణంటే ఇక వికటములనగేను వేడుకన్నాళ్ళు. వార్మ్ వాటర్ చక్కగా వేడిగా ఉంది. ల్యాప్టాప్ వేడెక్కి వెనకాల ఉండవు అంటే వేడి నీళ్ళు. ఎంత చదివినా ఏమి వినినా, ఎంత చదివినా ఏమి వినినా, న కర్మణా న ప్రజయా త్యాగేనైక అమృతత్వమానుసు. విద్యతో చదువులతో రాదు అని చెప్తారు. ఇతర దూషణములు ఎడసినగాక అతి కాముకుడు కానీ ఎప్పుడుగాక మతి చంచలము కొంత మానినగాక గతి ఎల కలుగు దుర్గతి ఏలమాను. గతిర్భక్త ప్రభు సాక్షి గతి ఏది అదే. పరధనముల ఆశ పాసినగాక అరిది నిందలు లేని ఎప్పుడుగాక విరసవర్తనము విడిచినగాక పరమేల కలుగు ఆపదలేలమాను. ఏం చేయాలండి? వెంకటపతి నాత్మ వెదకినగాక కింక మనసున తొలగినగాక. కింక గొప్ప కింక పెట్టి ఏడుస్తున్నాడండి మా పిల్లలు అంటారు. ఆ మనసులో పెద్ద కింక. ఆ వర్డ్ ఉందే, నేను చెప్పలేను అనుభూతి. ఆ మనసులో రకరకాల కింకలు. కింక మనసున తొలగినగాక బొంకు మాటలెడసి పోయినగాక అసత్యం పలకకుండా శంకయేలమాను జయమేల కలుగు. ఏమిటైంది? జీవుడు పాపం ఏం సరిగా ఉండలేదు. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరెవరి వాడు ఈ జీవుడు
చూడ ఎవరికి ఏమౌను ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనకకెందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమించడి జీవుడు. నేను నీ భర్త నీ భ్రమింపజేస్తాను, నేను నీ భార్య ఆవిడ భ్రమింపజేస్తాను. ఎందరిని భ్రమింపడి జీవుడు, దుఃఖం ఎందరికి గావింపడి జీవుడు. అమెరికా వెళ్ళిపోయాడంటేనే దుఃఖం, ఇక పోయాడంటే మేము చెప్పక్కర్లేదు ఈ జీవుడు వల్ల. ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనుకకెక్కడో తన జన్మమీ జీవుడు. పిల్లో నల్లో బల్లో ఏదో తెలియదు, వెనుకకెక్కడో తన జన్మమీ జీవుడు, ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు. కాతే కాంత కష్టే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర, కశ్యత్వం వా కుతాయత తత్వం చింతయ చింతయ తత్వం చింతయ భ్రాత తత్వం చింతయ. ఎన్నడును చేటులేని జీవుడు, వెనకకెన్ని తనువులు మోడి జీవుడు. వీడి పొజిషన్ ఏమిటి? ఎన్నడూ చేటు లేనివాడు కానీ ఎన్నో తనువులు మోస్తున్నాడు. ఎన్నగల తిరు వెంకటేశు మాయల తగిలి, ఎందువల్ల పుట్టవలసి వచ్చిందండి? మాయలో ఉన్నాడు. ఎన్ని పదవుల పొందడి జీవుడు. తండ్రి అంటారు, ప్రొఫెసర్ అంటారు, డాక్టర్ అంటారు, కొడుకు అంటారు, అధ్యయన భారత్ అంటారు, ఎన్ని పదవులు పొందడి జీవుడు. ఏది తుద దీనికేది మొదలు. ఈ మాయకు ఆద్యంతాలు ఉన్నాయా? మాయలో ఉన్నంత వరకు ఏది తుద ఏది మొదలు. పాదుకొను హరిమాయ పరగు జీవునికి, ఎన్ని బాధలు తనకు ఎన్ని లంపటములు, ఎన్ని వేదనలు మరెన్ని దుఃఖములు, ఎన్ని పరితాపంబు లెన్ని తలపోతలు, ఎన్ని చూచిన మరియు ఎన్నైనా గలవు. ఎన్నటికి చింతించు ఎన్నటికి హర్షించు, ఎన్నిటికి నాశించు ఎన్నిటికి తిరుగు. ఇనియును తిరువెంకటేశు మాయయేగాక లీలలుగాక, ఎన్ని చూచిన తానెవడును కాడు. పురుషోత్తమా పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము, పురుషోత్తమా ఎడయకవయ్యా కోనెటిరాయడ. కోరిమమునేలినటి కులదైవమా చాలా నెరిచి పెద్దలిచ్చిన నిధాయ. మామూలు వాడు చెప్తుంది కదండి, చాలా నేర్చిన వాడు పెద్దలు వాళ్ళు ఇచ్చారు ఆత్మజ్ఞానం, దాన్ని పట్టుకోవయ్యా. నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి తప్పి తీర్చు కాలమేఘమా. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నో జర్నీ, జస్ట్ బీయింగ్ అండ్ బికమింగ్, నో బికమింగ్. మాకు చేరువ చిత్తములోన శ్రీనివాసుడా, చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. ఏట మంత్రం? వెంకటేశ మంత్రం, అహమస్మి మంత్రం. అహమస్మి అహమస్మి సోహం సోహం సోహం. రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడి బయక తిరిగే ప్రాణబంధుడా. ప్రాణం సత్యస్య సత్యం, దానికి బంధుడు అంతర్త అన్నగా తండ్రి గారు. తేషాం యశ సత్యం, బడి బయక తిరిగే ప్రాణబంధుడా. ఈశ్వరాత్మ బుద్ధి. సకల బలంబులు నీవే సర్వేశ్వర, నాకు అకలంకం బగు సుఖము అందిట ఇదే. పొందుగ చక్రాంకితమే భుజబలమిదే నాకు, అందిన హరిని చింతే ఆత్మబలము నాకు. సంగడి పేరు బలము
కేశవనామము నాకు ఎందును అందును ఎందును అందును భవభయమిక లేదిది నాకు ఐహికాముష్మిక సుఖంబులందునరుడు అన్నట్టుగా కనుగొను నీ విగ్రహమే గ్రహబలమిదే నాకు వినుని దాసుల సేవే వెనుబలమిదే నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు. సరే, ఎవరికండి ఈ జ్ఞానం బోధించాలండి? ఎవరికి సార్ గురువుగారు ఎవరికి చెప్పాలి ఈ జ్ఞానం అంతా? జ్ఞానులకు చెప్తామా? రమణ మహర్షి గారికి బోధించాలా? శంకరులకు బోధించాలా? మీలాంటి వాళ్ళకి బోధించాలా? అక్కర్లేదు. తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా. ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడ చెప్పరా, జన్మభారతి పెట్టరా. అందరి జ్ఞానం నుంచి జన్మభారతి ఎందుకు వాళ్ళు చేర్చుకోక్కర్లా. నువ్వు ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళనే ఉత్తరించు. అరయ్య ఆ పన్నునికి అభయమీవలెగాక 20 సుఖికి అభయమేల వరద పోయడివాని వడిదీయవలెగాక దరివాని దివ్యంగ తానేల. ఒడ్డు మీద ఉన్నవాడికి చేయొద్దు ఎందుకండి? నీటిలో వరుత అంటే వరద. వరద అనే మాటకి మాండలికం వరుత పోయేటివాడు. ఘన కర్మంబునికి కట్లు విడవలేగాక ఎనసి ముక్తుని కావనే. కర్మాల్లో ఉన్నవాడిని బయటపడాలి అని చెప్తాను. అనయము దుర్బలునికి అన్న విడవలేగాక తనిసిన వానికి తానేల. మితిలేని పాప కర్మికి దావలే గాని హితమెరుగు పుణ్యునికి తానేల. అపిచేదపి సర్వేభ్యో పాపేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ విరుజినం సంతరిష్యసి. పాపాత్ముల కన్నా నిన్న చెప్పాడు చూస్తారా ఆయన కథ. నా అంత దుర్మార్గుడు మరి లేడు అన్నంత వాడికి కూడా ఇక్కడ మోక్షం ఉంది. తెలిసితే మోక్షము. ఎందువల్లండి మనకు కుదరటం లేదు? భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాక తీయనుండినా. ఒక ఆయన వేప చెట్టు తీసుకొచ్చి బాగా రోజు పాలు పోసి 15 ఏళ్ళు పెంచాడు. అది మళ్ళీ చేదు పళ్ళే ఇచ్చింది, ఆకులు చేదుగానే ఉన్నాయి. పాయ తీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి కట్టినా ఛాయకెంత కట్టినాను టింగు మనదా టింగ్. కాయపు వికారం ఇది. శరీరం తలక వికారం, మనస్సు వికారం. కలకాలము చెప్పినాను, వాడు బతికున్నంతకాలం చెప్పినా కూడా పోయిన పోకలే కాక బుద్ధి వినీనా. అరే బుద్ధి వినీనా. ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనైనా. ఒక ఆయన నీటిలో నానబెట్టాడు 50 రోజులు, గొడ్డలు మెత్తగా అవుతున్నాను. పంచమహాపాతకాల బారిపడ్డ చిత్తం ఇది. ఇక్కడ చిత్తం అంటే మనసు. పంచమహాపాతకాల బారిపడ్డ చిత్తం ఇది. దంచి దంచి చెప్పిన రోడ్లో పెట్టి చిత కొట్టినా సరే తాకి వంగినా. కూరిమితో తేలు తెచ్చి కోకలోన చుట్టుకొన్న సరే సరే కుట్టుగాక చక్క నుండి. ఇవన్నీ తేళ్ళండి. ఈ విషయాలు మూడులో పెట్టుకుంటున్నారు, ఏవో ఆనందంగా ఉంటాయి. అవి కుట్టకుండా ఉండవు మహాత్మా. వేరులేని మహిమల వెంకట విభుని కృప ఘోరమైన ఆశ మేలు కొరసోకీనా. దీనికి ఆన్సర్ చెప్పను, తర్వాత లంచ్ టైంలో మీకు చెప్తాను, మీరు పాడండి. అప్పటుండే కొండలోన ఇప్ప పూలు ఏరబోతే ఇప్ప పూలు కప్పల ఏర. ఓ వెంకటేశ ఇప్ప పూలు కప్పల ఏర. అప్పడుండే కొండలోన ఇప్ప పూలు ఏరబోతే ఇప్ప పూలు కప్పల ఏర. ఓ వెంకటేశ ఇప్ప పూలు కప్పల ఏర. అప్పులు గల వాని వలనే ఓ వెంకటేశ. ఆకాశాన పోయే కాకి మూక చూసి కేక వేసే మూక 3 విధముల ఏరా. దీని భావం నీకే తెలుసురా ఓ వెంకటేశ, దీని భావం నీకే తెలుసురా.
అహోబిలయ్య గుంటలోన ఒలువలు ఊదుకపోతే ఒలువలెల్ల మల్లెల ఏరా. ఓ వెంకటేశ దీని భావం నీకే తెలుసురా. అహోబిలాన చెట్టు పుట్టే భూమి ఎల్ల తీగ పారే కంచిలోన కాయ కాచెరా. ఓ వెంకటేశ శ్రీరంగాన పండు పండేరా. దీని భావం నీకే తెలుసురా. చేయి లేనివాడు కోసే, నెత్తి లేనివాడు మేసే, కాడు లేనివాడు నడిచెరా. ఓ వెంకటేశ పెదవి లేని చిలుక తినేరా. ఓ వెంకటేశ దీని భావం నీకే తెలుసురా. ఆకులేని అడవిలోన 3 తోకల పెద్ద పులిని మేక ఒకటి ఎత్తి మింగేరా. ఓ వెంకటేశ దీని భావం నీకే తెలుసురా. పొన్నమి వెన్నెలలోన వనెలాడితోన గూడి కిన్నెర మీటుచూ పోయేవు. ఓ వెంకటేశ దీని భావం నీకే తెలుసురా. అప్పుడు 18 చరణాలు కొన్నే తీసుకున్నాం. ఈ పొడుపు కథలు ఒక్కొక్కటే ఒక పొడుపు కథ. దీనికి వీడియో ఉంది, ఆ లింక్ ఇస్తాను, చూసుకుంటాం. ఒకసారి చెప్పుకున్నాం గ్రూప్. అప్పుడుండే కొండలోన ఇప్ప పూలు ఏరబోతే ఇప్ప పూలు కప్పలా ఏరా. ఇప్పుడు అందరూ నిలబడండి. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమైతానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్థుత్యుడే తిరువెంకటాద్రి విభుడు. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదికెడు నాతడే మూర్తి, నిజమోక్షమియే జాలెడు నాతడే ఏ మూర్తి లోకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి, ఏ మూర్తి యురుగాడు, ఏ మూర్తి త్రైమూర్తి లేకమైనాయతడు, ఏ మూర్తి సర్వాత్ముడు, ఏ మూర్తి పరమాత్ముడు, ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున ఇనియును జనించే, ఏ దేవు దేహమున ఇనియును ననగే. రాముడిలోంచి అన్నీ వస్తాయి, ప్రవేశ శృతి రాముడిలోకే అన్నీ వెళతాయి. ఏ దేవు విగ్రహం సకల మింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు, ఏ దేవు దేహమున ఇన్నియును జనించే, ఏ దేవు దేహమున ఇన్నియును అణగే. మరి ఏ దేవు విగ్రహం సకల మింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు, ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు, ఏ దేవు చైతన్యం ఇన్నిటికి ఆధారం. కేనోపనిషత్తు. ఏ దేవుడు అవ్యక్తుడు, ఏ దేవుడు అద్వంద్యుడు, ఆ దేవుడి తిరువెంకటాద్రి విభుడు. ఏ వేల్పు పాదయుగం ఇలయును ఆకాశంబు, ఏ వేల్పు పాద కేశాంతం అనంతంబు, ఏ వేల్పు నిశ్వాసం ఈ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులు ఈ పుణ్యుడు, ఏ వేల్పు సర్వేశుడు, ఏ వేల్పు పరమేశుడు, ఏ వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మము, ఏ వేల్పు కడు ఘనము అనురణీయాంశాన్ని మహతోమహీయం. ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమైతానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. కూర్చోండి, కరెక్ట్గా అంటాను. విన్నామయ్యా విన్నామయ్యా నీదు వివిధ సంకీర్తనలెన్నో విని, నిన్ను కవిత పితామహుడన్నామయ్య. ఓ అన్నమయ్య అన్నమయ్య, నీకు సాష్టాంగ వందనమన్నామయ్య. ఓ అన్నమయ్య.